నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ నాయకులు తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించబడ్డారు. ఇరగవరం మండలం కేలింద్రపరు గ్రామ దేవత శ్రీ కొండాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారిను భక్తులు సమర్పించారు. శ్రీ కొండాలమ్మ లేఅవుట్ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారికి మహిళలు పలు రకాల స్వీట్లు, పండ్లు, పుష్పాలతో గ్రామంలో ఊరేగుతూ ఆలయానికి చేరుకొని ఆషాఢ మాస సారిను సమర్పించారు. శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన పాలకొల్లు నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల సహాయ పరికరాల శిబిరంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొని దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించారు. దివ్యాంగులతో పాటు వారికి సాయంగా వచ్చిన వారికి టిఫిన్, మధ్యాహ్న భోజనం వంటివి ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. 2024లో మేము మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నేను కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ దివ్యాంగులకి ఇటువంటి క్యాంపును కండక్ట్ చేసి ఈ దివ్యాంగులకి అవసరమయ్యేటువంటి ఉపకరణాలు అంటే ఏవైతే కొంతమందికి చేతికర్రలు కావాలి, కొంతమందికి మరి ఏదైతే చెవిలో మిషన్లు కావాలి, అదేవిధంగా కొంతమందికి వీల్ చైర్లు కావాలి, కొంతమందికి బ్యాటరీ కార్లు కావాలి, ఇలాగా రకరకాలుగా అంటే వాళ్ళ అవసరాలు కొంతమందికి కృత్రిమ కాళ్ళు కావాలి, కొంతమంది నడవడానికి హ్యాండిల్స్ అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి పరికరాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంటే 1924 గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం కానీ గత 5 సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా
ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో కానీ ఎన్నికలకు ముందు కానీ గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగుల ఇంటి దగ్గర వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత ఎస్ మీ అందరి అధికారులతో ఈరోజు అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని మరి ఈరోజు ఇటువంటి క్యాంపు. అందులో భాగంగా మరి ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులు మరి వర్మ గారు ఉన్నారు, మరి వాళ్ళ యొక్క శాఖ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కేటాయించుకుని మరి జైపూర్ అంటే ఈ యొక్క ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ అంతా కూడా జైపూర్లో బాగా ప్రసిద్ధి, మీ అందరికీ తెలుసు. మరి అటువంటి సంస్థ నుంచి మరి మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులు మరి వర్మ గారి యొక్క సహాయ సహకారాలతోటి మరి ఈ యొక్క క్యాంపుని మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి దయవుంచి ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్స్ అంటే ఏదైతే మీకు గత 4-5 రోజుల నుంచి కూడా మేము మీ ఫొటోస్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైతే ప్రతులు తీసుకురమ్మని ఫొటోస్తో చెప్తూ ఉన్నామో వాటన్నిటినీ కూడా జతపరిచి ఆ అప్లికేషన్స్ మరి ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లు పెట్టాం మీరు కూడా ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గరికి పోలేకపోతూ ఉన్నారు మీరు అనే ఉద్దేశంతో మేమే వాలంటీర్లు కూడా పెట్టి మీ దగ్గరికే వాలంటీర్లు పంపించి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మీ దగ్గరే ఫోటోలు కలెక్ట్ చేసి ఆ వాలంటీరే మళ్ళీ అప్లికేషన్లు అక్కడ పట్టుకెళ్ళి మీ తరపున అక్కడ మేమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు పాపం నడవలేనిటువంటి వాళ్ళు మరి తిరగలేనిటువంటి వాళ్ళు మీరందరూ ఉన్నారనే ఉద్దేశంతో వాలంటీర్స్ తోటే మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ అప్లికేషన్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతే మీకు ఏ ఉపకరణం అవసరం అని చెప్పి మీ అప్లికేషన్లో మీరు రాశారో అది రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఒక 3 నెలల లోపల మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే మీరు రాశారో ఆ కొలతలు కానీ ఇవి కానీ అన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఆ మిషనరీ కానీ ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీ అందరికీ కూడా అందజేయబడుతుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మాకు కూడా దివ్యాంగులంటే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం, చాలా గౌరవం. ఎందుకంటే ఈరోజు కాదు, నేను 2005లో మా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ పెట్టినప్పుడు మరి ఆ రోజు కూడా ఒక 100 మంది వృద్ధుల్ని అంటే ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురయ్యేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి 100 మందిని అక్కడ దత్తత తీసుకుని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఒక 100 మందిని దివ్యాంగుల్ని దత్తత తీసుకుని వీరిద్దరికీ కూడా అటు 100 మంది ఇటు 100 మందికి కూడా ప్రతి నెల 1వ తేదీ వచ్చింది అని అంటే మరి వాళ్ళకి రేషన్ షాప్లో బియ్యమైనా ఇవ్వచ్చామని మన దగ్గర మాత్రం 1వ తేదీనే ఆ ధర్మారావు ఫౌండేషన్ కార్డు ద్వారా వాళ్ళకి ప్రతి నెల 8 కేజీల బియ్యం, అదేవిధంగా వాళ్ళకి బట్టలు, వాళ్ళకి మెడికల్ ఎయిడ్, అదేవిధంగా వాళ్ళకి గతంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి మా సొంత ఖర్చులతోటి ట్రైసైకిల్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎన్ఎం కాలేజీలు అది పెట్టి మీకు అప్పుడు ట్రైసైకిల్స్ అని మా సొంత ఖర్చులు ఇచ్చేవాళ్ళు. ఇట్లాగా ఆ 100 మంది వృద్ధుల్ని 100 మంది దివ్యాంగుల్ని అంటే నిజంగా దివ్యాంగులు అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చూపు ఉండకూడదు. ఎందుకంటే దివ్యాంగులు అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భగవంతుని స్వరూపులు వీళ్ళందరూ కూడా దివ్యాంగులు అంటే. దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ప్రతిష్టపరిచి సంఘం ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విశాఖకు చెందిన దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు అడవికొల్లు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అడవికొల్లు వేణుగోపాలకృష్ణ కోరారు. గుంటూరులో జరిగిన రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. సంఘ కార్యకలాపాలను సమావేశంలో సమీక్షించారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కె వెంకట వేణు సంఘం ద్వారా చేపట్టవలసిన కార్యక్రమాలను వివరించారు. పలువురు సంఘ సభ్యులు ఈ సమావేశంలో మాట్లాడారు. వీరవాసర మండలం రాయకుదుల్లో గల యోగానంద పిరమిడ్ జ్ఞాన కేంద్రంలో ఉచిత జ్ఞాన శిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జ్ఞానదాతగా యానాంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధనలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ జ్ఞానం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వస్తాయని, నిష్మకర్మలు ఆచరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞాన సాధనతో పాటు స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం చేయాలని తెలిపి సామూహిక జ్ఞానం చేయించారు. కార్యకుడు అందే రమేష్, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ పి ప్రశాంతి జిల్లా 21వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటలకు మధ్యాహ్నం 1 గంట వరకు
అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు కలెక్టర్ పి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండలానికి చెందిన ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్ట్ అంతర్భాగంగా ప్రఖ్యాత కోట సత్యమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా నిర్దవో నియోజకవర్గంలోని తిమ్మరాజుపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ కోట సత్యమ్మ ఆలయంలో శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రి దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు. ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా శక్తి స్వరూపునైన అమ్మవారికి మంత్రి దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దుర్గేష్ కు ఆలయ అధికారులు, పూజారులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఉత్సవాల సందర్భంగా కూరగాయలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణం, ముఖ మండపం, గర్భగుడిని, ఆలయ పరిసర ప్రాంతాలను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కొంగు బంగారమై నిలిచేటువంటి కోట సత్యమ్మ తల్లి అమ్మవారు ఈరోజు శాకాంబరీ దేవిగా అలంకరణతోటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రాంత ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా వేలాది మందిగా తరలివచ్చేటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో కోట సత్యమ్మ తల్లి వారి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ, అందుకే రేపు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్వహిస్తున్నామో ఆ ప్రాజెక్టులో అంతర్భాగంగా కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి వారి సౌకర్యార్థం కానీ ఇతరత్రా కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ప్రాజెక్టులో పొందుపరిచాం. త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. దాంతోపాటు ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ బయట వాటర్ లెవెల్ పెరిగితే ఆ డ్రైనేజీల్లోంచి వాటర్ ఆలయంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దానికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాన్ని చూడడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా కృషి చేస్తాం. దానికి ముందు ప్రస్తుతం ఈ తోరలన్నింటినీ కూడా క్లీన్ చేయించి నీరు బయటికి వెళ్లే విధంగా ఆ ఏర్పాటు కూడా తాత్కాలిక ప్రాతిపదిక మీద చేస్తాం. దీర్ఘకాలికంగా శాశ్వతంగా ఈ ఆలయానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, భక్తులకు వసతి కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి అవకాశాలను తీసుకురావడానికి పర్యాటక శాఖ మంత్రిగా నేను కానీ, మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడుపుతున్నటువంటి ఆ తల్లి కానీ ఆ కార్యక్రమాలు చేయించుకుంటుంది అనేటువంటి మాట నమ్ముతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ ఆలయాల యొక్క అభివృద్ధి కానివ్వండి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా చేపడుతున్నటువంటి శుభతరుణంలో మన కోట సత్యమ్మ తల్లి వారి ఆలయాన్ని కూడా అద్భుతంగా రూపొందించడానికి ఓ ప్రయత్నం ప్రారంభిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాంలో మొదలైంది. యానాం గౌతమి గోదావరిలోకి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు చిక్కుతున్న పులసలు. యానాంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సుమారు 2 కేజీల బరువు ఉన్న రెండో పులస వలకు చిక్కింది. దీని వేలంపాట్లో మార్కెట్ చేపలు విక్రయించేందుకు పొనమండ భద్రరత్నం దంపతులు 22,000కి వేలంపాట్లో అత్యధిక ధరకు దక్కించుకున్నారు. అమలాపురంలోని బాలయోగి ఘాట్ వెనకాల ఉన్న మారిశెట్టి నాగభూషణం ఇంట్లోకి త్రాచుపాము ప్రవేశించింది. పాము కాటుకు ఆయన ఇంట్లో 4 నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. గణేష్ వర్మ పామును చాకచక్యంగా బంధించి ఊరికి దూరంగా పంట పొలాల్లో విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలంలోని దొరమామిడిలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం త్రినేత్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు వైద్య సేవలు పొందేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే సంకల్పంతో త్రినేత్ర ఆసుపత్రి చేపట్టిన ఈ మెగా వైద్య శిబిరం నిజమైన సేవా దృక్పథానికి ప్రతిరూపమని అన్నారు.
ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యతని, ఇలాంటి శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సమస్యలపై మేము మరింత దృష్టి పెట్టగలుగుతున్నామని తెలిపారు. ఇలాగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాగ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అదే త్రినేత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నాగరాజు గారి స్టాఫ్స్తో ఈరోజు ధర్మావడి గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గుడేలకి సంబంధించి ఎక్కువ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రబలేటువంటి రోజులు ఇవి. దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా వీటి మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇలాగ స్వచ్ఛందంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలాగ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఈ ఒక్క మండలమే కాకుండా గిరిజనగూడెల్లో అనేక గ్రామాల్లో వైద్య సదుపాయం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి కూడా వీరి సహాయ సహకారాలతో అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను స్టాఫ్ వారికి తెలియజేస్తున్నాను, నాగరాజు గారికి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్వయంగా పరిశీలించారు. మెగా కంపెనీ జనరల్ మేనేజర్ గంగాధర్తో కలిసి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గట్టి కసరత్తు చేస్తోందని అన్నారు. వర్షాకాలం ఉన్న నిర్మాణ పనులు అడ్డంకులు లేకుండా వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ పరిశీలనలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుకు రవికుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి అడుగు ముందంజగా ఉంటుందని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు. ఈనాటి బంగారు మాట. గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు. అబ్రహాం లింకన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.